పొట్టిగా విస్తరించిన చెట్లు మామిడికాయల బరువుతో కిందికి వంగినట్టున్నాయి. తోటలోని నడబావిలో స్నానం ముగించిన నిధి నెమ్మదిగా నడుస్తున్నాడు. సాయంకాల వ్యాయామంతో చెమట పొంగి స్నానం చేయాలనిపించింది. మామిడి గుబుర్లలో ఎక్కడో దాక్కున్న రెండు కోకిలలు పందెం వేసుకున్నట్టు ఒకదాని తరువాత ఒకటి రెచ్చగొట్టుకుంటూ కూస్తున్నాయి. చల్లటి పిల్లగాలి స్పర్శను అనుభవిస్తూ కోకిల యుగళగీతాన్ని వింటూ తోటలో తిరుగుతూ ఉండిపోయాడతను. తోటలోని ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. రాత్రి విరించి భట్టు గారి ధర్మపత్ని అక్కడే భోజనం చేయమంది. మండపంలో పెట్టి ఉన్న సత్రం భోజనం గురించి చెప్పాడు తను. దాని విషయం మహిషుడు చూసుకుంటాడంది ఆమె. భోజనం ముగించాక గౌతముడు తనను తోటకు తీసుకువచ్చాడు. నడుస్తూ మాట కలిపాడు. ఎవరైతే ఏం, ఎందుకైతేనేం, మన అమ్మాయిని మనం ఉన్న చోటికి తీసుకువచ్చాడు అన్న తల్లి విశ్లేషణ గౌతముడి మీద పనిచేసినట్టుంది. తన గురించి రకరకాల ప్రశ్నలు వేశాడు. తాను దాచాల్సిన అంశాలను దాచిపెడుతూ వెల్లడి చేయదగిన అంశాలను వెల్లడిస్తూ అతని కుతూహలాన్ని తృప్తిపరిచాడు. తోటలో దొంగల భయం లాంటిది ఏమీ లేదని, హాయిగా నిర్భయంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు గౌతముడు. మధ్యాహ్న భోజనాల వేళకి ముందే తనను ఆశ్చర్యపరుస్తూ విరించి భట్టు దంపతుల చిన్న కూతురు లక్షణ తోటకు వచ్చింది. అమ్మ నిన్ను భోజనానికి రమ్మంది అంది రాగానే. తాను చెట్టు కింద ఉన్న వాయు దగ్గరకు వెళ్ళాడు. లక్షణ గుర్రం తోకను విచిత్రంగా చూసింది. గుర్రానికి బంగారు తోక ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ప్రశ్నించింది లక్షణ, పెద్ద పెద్ద కళ్ళను గిన్నెల్లా చేసి చూస్తూ. తను క్షణం సేపు ఆలోచించాడు. దేవుడిచ్చాడు. దేవుడికి ఈ గుర్రం అంటే ఇష్టమా? అందుకేగా బంగారు తోక ఇచ్చాడు. ముట్టుకోవచ్చా? లక్షణ తోకనే చూస్తూ అడిగింది. నేను నిన్ను ఎత్తుకుంటాను, అప్పుడు ముట్టుకో అంటూ తను లక్షణను పైకెత్తి పట్టుకున్నాడు. లక్షణ వాయు తోకను పట్టుకుని నిమురుతూ ఉండిపోయింది. ఎంత బాగుందో! కిలకిలమంటూ నవ్వింది లక్షణ. అరే, వీపు మీద కూడా బంగారు ఉందే, నీ గుర్రం భలే గుర్రం. తను చిన్నగా నవ్వుతూ లక్షణను గుర్రం మీద కూర్చోబెట్టాడు. జాగ్రత్తగా కూర్చో, ఇంటికి వెళ్దాం అంటూ గుర్రాన్ని ముందుకు నడిపించాడు. దారి పొడుగున లక్షణ కేరింతలు కొడుతూనే ఉంది. తను గుర్రం ఎక్కడం అదే మొదటిసారి అంది. ప్రతి పూట తోటకు వచ్చి గుర్రం మీద తోటలో తిరుగుతానంది. తను సలీల గురించి అడిగాడు. సలీల లక్షణతో చక్కగా కలిసిపోయినట్టు అర్థమైంది తనకి. ఇద్దరూ పెరటి తోటలో తిరిగారు. ఎంచక్కా పూజకి పువ్వులు కోశారు. అమ్మ అక్కకు కట్టుకోవడానికి వేరే చీర ఇచ్చింది. వచ్చినప్పుడు అక్క కట్టుకున్న చీర ఎక్కడిదని అడిగింది అమ్మ. అక్క తెలియదంది. లక్షణ ఆపకుండా ఏమిటేమిటో చెప్తూనే ఉంది. భోజనం చేసినంతసేపు తాను సలీల కోసం 1000 కళ్ళతో చూశాడు. ఆమె కనిపించలేదు. ఎందుకో. విరించి భట్టు భార్య మాత్రం వడ్డిస్తూ తన భర్త ఔషధం సిద్ధం చేస్తున్న విషయం చెబుతూనే ఉంది. ప్రదక్షిణ కోసం పూజలు, శాంతి హోమాలు నిర్వహిస్తామంది. చికిత్సా గ్రహశాంతులు ఏకకాలంలో మరునాడు ప్రారంభమవుతాయంది. భగవంతుడి దయతో త్వరగా సత్ఫలితం రావాలంది. నాయనా, అమ్మాయి పేరు? అదే సలీల, నువ్వు పెట్టిన పేరు కాదుగా. ఎందుకు అడుగుతున్నానంటే, నీకు తారసిల్లేసరికి తన పేరు, తన గతము అన్నీ మర్చిపోయిందేమో అని రోహిణి విస్తరిలో నెయ్యి వడ్డిస్తూ అంది. తనకు తారసిల్లినప్పుడు తన పేరు సలీల అని ఆమె పరిచయం చేసుకుందన్నాడు తను. నా బిడ్డ మీద ఏ రాక్షసుడి కన్ను పడిందో అందామె. అన్నం ముద్దను నోట్లో దోపుకున్నాడు తను. నీకు తెలుసా నాయనా, అమ్మాయికి గ్రహదోషం ఉందిట, చంద్రగ్రహం. దాని ఫలితంగా అంటే దుష్ఫలితంగా శరీరములో పరిమితిని మించిన జలం చేరిందట. ఆ అధిక జల ప్రభావంతో మతిభ్రమో స్మృతిలోపమో దాపురిస్తాయట. ఆయన జాతకం పరిశీలించి కనిపెట్టేశారు. ఆ విషయంలో మా వారిది 3వ కన్ను అనుకో. తను తినడం ఆపి కలిపిన అన్నం కలుపుతూ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. విరించి భట్టు అఖండుడే, ఆయనది 3వ కన్నే. కూతురు ప్రదక్షిణ జాతకం చూసి సలీల శరీరంలోని జలాధిక్యతను కనిపెట్టేశాడు. ఆమెలోనిది జలాధిక్యత కాదని, ఆమె జలాది దేవత అని తెలిస్తే ఏమైపోతారో. తాను సలీలకు సంబంధించిన సత్యాన్ని చెప్పినా వాళ్ళెవరూ నమ్మరు. తనకు కూడా మేధో సంబంధమైన వ్యాధి సోకిందనుకుంటారు. శాంతులు చికిత్సలు చేస్తున్నారుగా పిన్నిగారు, చూద్దాం. చేతిలోని అన్నం ముద్ద తీసుకుంటూ అన్నాడు తను. పిన్నిగారు అన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా.
రోహిణి తన విస్తరిలోకి నెయ్యి ధారాళంగా పోసింది. మా పిల్లను సురక్షితంగా ప్రాణాలతో తీసుకువచ్చావు. ఆ మతి భ్రమో స్మృతి లోపమో నయమైపోయి పిల్ల తను మా పిల్ల అని గుర్తిస్తే చాలు. అదే పునర్జన్మ దానికి. 2 వారాల వ్యవధి ఉందిగా పిన్నిగారు, ఏమవుతుందో చూద్దాం అన్నాడతను. నిధి ఆలోచనలు చాలించి తోట మధ్యలో ఉన్న ఇంటివైపు నడక సాగించాడు. కోకిల జంట యుగళగీతం ఆగింది. కిలకిలా రావాలు చేస్తూ పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. సంధ్య చీకట్లు దట్టంగా ఉన్నాయి. ఇంటివైపు చూస్తూ నిధి ఆగాడు. వాతాయనంలోంచి ఇంట్లో వెలుతురున్న దీపం వెలుగు కనిపిస్తోంది. ఏ సేవకుడో వచ్చి దీపం వెలిగించినట్టున్నాడు. నిధి ముందుకు నడిచాడు. ఇంకా 2 వారాలు. తన ఆశ్రమవాసం ఇవాళే ప్రారంభమైంది. 2 వారాల చికిత్స, మంత్రాలు, తంత్రాలు, శాంతి హోమాలు ఇచ్చే ఫలితమేమిటో తనకు తెలుసు. సలిల సల్లెగానే ఉంటుంది, ప్రదక్షిణగా మారదు. ఫలితం తేలాక విరించిబట్టు కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో, ఆయన మాటను నిలుపుకుంటాడా, సలిలను తనకు అప్పగించేస్తాడా? వాళ్ళ అంధవాత్సల్యం, గుడ్డి ప్రేమ అడ్డు తగిలి వాళ్ళందరూ తిరగబడితే తను ఏం చేయాలి? న్యాయాధికారికి అప్పగిస్తే ఏం చేయాలి? సలిలను వదిలిపెట్టి తను వెళ్ళకూడదు. ఆమె తనను నమ్మి, ఒక మానవ యువకుడిని నమ్మి పాంచభౌతిక దేహం ధరించి వచ్చింది. తన స్నేహం కోరింది. పంచభూతాల కలయికతో పార్థివ దేహం ధరించి అతీత శక్తులను దూరం చేసుకున్న సలిల తనను తాను రక్షించుకోలేదు. ఆమె రక్షణ తన బాధ్యత. 2 వారాల వ్యవధి తరువాత విరించి మాట తప్పితే ఏం చేయాలో తాను ముందుగానే ఆలోచించాలి. తగిన పథకం సిద్ధం చేసుకోవాలి. వాళ్ళ అధీనం నుండి సలిలను తప్పించాలి. ఇద్దరూ తప్పించుకొని వెళ్ళిపోవాలి. నిధి తటాలున ఆగాడు. కొంచెం దూరంలో చెట్లచాటు నుండి 3 వ్యక్తులు చప్పుడు కాకుండా నీడల్లా తన వైపు వస్తున్నారు. 3 చేతుల్లోనూ పొడుగాటి నల్లటి దుడ్డుకర్రలున్నాయి. వాళ్లలో ఒక వ్యక్తి మహిషుడు. నిధి వాళ్లలాగే చెట్లచాటులో కదులుతూ ఇంటివైపు వెళ్ళసాగాడు. ఇంటిని సమీపిస్తూ నిధి తల తిప్పి చూశాడు. ఆ వ్యక్తులు కనిపించడం లేదు. వాళ్ళు తనను చూసినట్టున్నారు. మహిషుడు 2 దృఢకాయల్ని, దండధరుల్ని ఎందుకు తీసుకొస్తున్నాడో తాను ఊహించగలడు. తనకంటే బలంగా, లావుగా, ఎత్తుగా ఉన్న అతను తన చేతి దెబ్బ తిన్నాడు. అతని అహం దెబ్బతిని ఉంటుంది. తన మీద అతనిలో పగ రగిలి ఉంటుంది. అందుకే ఆ పగ తీర్చుకోవడానికే వస్తున్నాడు. నిధి ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళి తలుపు మూశాడు. ఆలోచిస్తూ మంచం వైపు నడిచాడు. గోడవారగా మంచం మీద ఉన్న కత్తిని, పిడిబాకుని చూశాడు. చిరునవ్వు అతని పెదవులను విడదీసింది. కర్రలతో మీద పడే వాళ్లను ఎదుర్కోవడానికి కత్తులు అవసరం లేదు. పైగా కర్రలను కత్తులతో ఎదిరించడం ధర్మం కాదు. తనకు కర్రలను తలదన్నే చేతులున్నాయి. అంతగా అవసరమైతే వాళ్ళు తెస్తున్న కర్రలే ఉన్నాయి. నిధి వెనక్కి తిరిగి గుమ్మం వైపు నడిచాడు. మూసిన తలుపు కేసి క్షణకాలం చూశాడు. అతిథులు వస్తున్నారు. అతిథుల కోసం తలుపులు బార్లా తెరిచి ఉంచాలి. నిధి నవ్వుకుంటూ తలుపును సమీపించి బార్లా తెరిచాడు. గుమ్మం ముందు ప్రత్యక్షమైన దృశ్యం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళు 3 ఒకరి ప్రక్కన ఒకరు గుమ్మం ముందు నిల్చున్నారు. 2 కొత్త వ్యక్తుల మధ్య 2 తెల్లమద్ది చెట్ల మధ్య నల్లతొమ్మ చెట్టులా నిల్చున్నాడు మహిషుడు. 3 చేతుల్లోని దుడ్డు కర్రలు వాళ్ల పక్కనే నిలబడి ఉన్నాయి. మహిషుడి కర్ర అతని ఎడమ చేతిలో ఉంది. కుడి చేతికి కట్టిన కట్టు తెల్లగా మెరుస్తోంది. రెప్పవేయకుండా వాళ్లనే చూస్తూ అప్రయత్నంగా చేతి కండరాలను బిగిస్తూ నిధి గుమ్మం దాటి వాళ్ల వైపు అడుగులు వేశాడు. అతని నివ్వెరపాటు గురి చేస్తూ 3 ఒకేసారి క్రిందకు వంగి కర్రలను నేల మీద పెట్టారు. లేచి చేతులు కట్టుకుని నిధి వైపు వినయంగా చూశారు. బాబు, నన్ను మన్నించుకోండి. తొందరపడ్డాను. తమరిని ఎద మీద చెయ్యేసి ఎడంగా తోశాను. దేవుడులాగా అమ్మాయి గారిని తీసుకొచ్చిన దేవుడంటి మనిషి అని అమ్మగారు చెప్పేదాకా ఈ మట్టి బుర్రకు తట్టలేదు. మహిషుడు నొచ్చుకుంటూ అన్నాడు. నిధి ఆశ్చర్యంగా విన్నాడు. మహిషుడు తన ఊహను తప్పుగా నిరూపించి పక్కకు తోసేశాడు. నీ పని నువ్వు చేశావు. నీ యజమాని గురించి ఆలోచించావు. తప్పు లేదు. అమ్మాయిని క్షేమంగా చూడాలన్న ఆతృతలో ఉన్న నేను నీ చేతిని అన్నట్టు నీ చెయ్యి విరగలేదుగా నిధి అన్నాడు. నీ చేతి చలవ ఎముకలు విరగలేదు, బెణికింది. మహిషుడు చిరునవ్వుతో అన్నాడు. అయ్యగారు పట్టి చూసి కట్టుగట్టారు. 4 పగుళ్ళు 4 రాత్రులు ఉంచి ఆ తరువాత కట్టు విప్పేస్తామన్నారు. వీళ్ళెవరు? నిధి ప్రశ్నించాడు. వీడు రాముడు, వీడు సోముడు, నా నేస్తాలు.
ఇద్దరూ ముష్టి యుద్ధంలో నాలాగే చేయి తిరిగిన మల్లయోధులు. మహిషుడు సగర్వంగా పరిచయం చేశాడు. రాముడు సోముడు ఇద్దరూ అవునన్నట్లు వినయంగా తలలు ఆడించారు. అలాగా, నిధి అన్నాడు. మహిషుడు కొద్దిగా సిగ్గుపడుతూ చూశాడు. ఎంత చేయి తిరిగినా నేను మీ ఎద మీద వేసిన నా చేతిని పట్టిన పట్టు ఈ పరగణాలో ఎవ్వరికీ ఎరుకలేదు. చెయ్యి కరకరలాడి తిమ్మిరెక్కి పురి వదులైపోయిన మోకులా అయిపోయిందని, పైకి క్రిందకి వెనక్కి ముందుకి కదలకుండా చచ్చిన పాములా వేలాడుతూ ఉండిపోయిందని చెప్పగానే రాముడు సోముడు ముక్కుల మీద వేళ్ళేసుకున్నారు. మీరు పట్టిన ఉడుం పట్టు లాంటి పట్టు నేర్చుకోవాలని తెగ ముచ్చటపడిపోతున్నారు. నేస్తాలతో పాటు నేను కూడా పెద్ద మనసు చేసి మీరు మమ్మల్ని శిష్యులుగా స్వీకరించి ఆ పట్టు మాకు పట్టుబడేలా చేయాలి దొరా. రాముడు చేతులు జోడిస్తూ అన్నాడు. అవును దొరా, ఆ దేవుడిచ్చిందేదో తమకు గుర్తొచ్చిన దాకా ఇచ్చుకుంటాం దొరా. సోముడు దండం పెడుతూ అన్నాడు. నిధి పక్కపక్క నవ్వాడు. గురుదక్షిణలు అవి ఏమీ వద్దు. ముచ్చట పడుతున్నారు, మీ ముచ్చట తీరుస్తాను. రేపు వేకువజామున సాధన ప్రారంభిద్దాం. ఉదయం సాయంత్రం 2 పూటల సాధన చేయాలి మీరు. ఓ అలాగే దొరా, రాముడు ఉత్సాహంగా అన్నాడు. నిధి మహిషుడి వైపు చూశాడు. మహిషా, నీ చేతి బెణుకు గురించి భయపడకు. బెణుకును ఒక్క విరుపుతో తీసి పారేద్దాం. ఆ తంత్రం ఏదో చేసి పుణ్యం కట్టుకోండి. దీపం పెట్టి మీ పేరు తలుచుకుంటా. మహిషుడు ఉత్సాహంగా అన్నాడు. ఇలా వచ్చి కూర్చోండి, నిధి అన్నాడు. ముగ్గురు మెట్లెక్కి వచ్చి కూర్చున్నారు. నిధి మహిషుడినే చూస్తున్నాడు. పగ ప్రతీకారం అనుకోకుండా తనకు పట్టుబడిన మల్లయుద్ధంలో మెళకువ అయి పట్టును నేర్చుకోవాలన్న కుతూహలంతో అతను శత్రుత్వాన్ని జయించి స్నేహభావాన్ని దాటాడు. ప్రతీకారం స్థానంలో సహకారం అడుగుతున్నాడు. మానవుడిలో మానవుడు మేల్కొనడం ఆహ్వానించి ఆదరించాల్సిన అంశమే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.